ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణ గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య, ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీవైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన कारयिष्ये
సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీమన్ కృపాచలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు, శేషాచల నివాసుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈరోజు మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, కళ్యాణము అని అంటేనే శుభము అని అర్థము. ఒక మంచి కార్యాన్ని కళ్యాణము అని సంస్కృత భాషలో వ్యవహరిస్తున్నారు. ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించటం మనకి అదృష్టము. అటువంటి విశేషమైన కార్యాన్ని తిలకిద్దాం, తరిద్దాం. రుధ్యాస్మ హవ్యేర్నమసోమసత్యా మిత్రం దేవం మిత్రధేజన్నోస్తు అనురాధాన్ హవిషా వృతయంతః సదంజీవేమ శరదస్య వీరాః ఇదం బ్రహ్మ పుణేమహే బ్రహ్మా పునాతు. నిరుపమగుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనకమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్త్యాసక్త భక్తౌ కరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్. శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగృతం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృషజోర్భూతి ధ్రువాణీ ధ్రువతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింద్రీ హృదస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యా. ఓం భూః అద్య మయా పూర్వోక్త ఏవం గుణవిజయజనవిట్టాయామస్యాం స్మృతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధి పుణ్యావాచనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. తతః కలశారాధనం కరిష్యే. దారాదు తప్తత్సుతమానశేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమగండం ప్రతిపాదకిష్యే. ృణోమి దత్తాకం సుధరకం సుధర్మ ఇదమాపత్స్వా జపదమాజ్యాంతాజ్యాంతమా శుభ శుభతమా స్ఫూతా స్ఫూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వృణజే సహస్రం యజ్ఞిజాః పాశ విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవా ముంచन्तు మరుతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి భక్తాం ప్రదరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్ ప్రజామహే త్వా విశ్వేషు దాత్వన్మహితో న శంభో వైరాజంతే సుఖధన్యదత్తాం ప్రైషామదేశో విబుధా నామ నాదిః యామే సస్తాందనిదాన్ దదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపదేమావాహయామి వామయే జయామావాహయామి. సూత్రపదే జయాదిత్రే విశ్వక్షేణాయ నమః ఇదమాసనం.
विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः विश्वक्षेणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु। प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रयदां प्रजापतिः श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापाणि श्याम्यन्त्वा एतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापाणि श्याम्यन्त्वा एतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापाणि श्याम्यन्त्वा एतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि। ॐ मतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिदधे पदं समूढमस्य माकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणपश्यत यतो व्रतानि पस्पते इन्द्रस्य यज्ञस्सगाः तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुरादतं तद्विप्रासो विपण्यवोजा कृवाकं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यचित्राः स्त्रैरङ्गैः सष्टुवागं स्वस्तनोभिर्विषेमदहितं यदायुः शतमिन्न शरदोऽन्ति देवायत्रानश्चक्राधरसन्तनूनां पुत्रासो यत्र पितरोपमन्ति मानो मध्यानि निशिता युद्गन्तोः अतिथिर्जोरतिथिरन्तरिक्षम् अतिथिर्माताश्च पिताश्च पुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातपतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपजुषम् यदा वै सूर्योपदेति अधनक्षत्रण्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते। प्रणयनायस्यां सुपतिनौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माकं स्वस्तिपुण्यावाचनं स्वस्तिं प्रवन्तो कर्मणे स्वस्ते वृद्धिं प्रवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोजिष्टामजोपवस्थानवोर्जेददातन महेरणा जदक्तश यो वस्तवदमोरधस्तस्य पादयते अनः कुशदेरव मातरः तस्मा अरङ्गमामवोजश्चक्तजाकिसन्वदः आपो जनगदाचनः। दिविश्रये स्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवक्षसमसि ब्रह्मवक्षसायत्वा पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदय पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमक्षसि अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनेमहे उपाभ्यान् देवसविदः पवित्रेण सवेन च यः पावमानीरज्ञेति ऋषभिः समृद्धकुम्भ्रसो सर्वगुं समूतमस्याति स्वतितं मातरिष्वण पावमानीर्यो अद्येति ऋषभिः समृद्धकुम्भ्रसं तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मुदोदकं पावमाने स्वस्तजनैः सुदघायुकृतश्रुतः ऋषभिः समृतोर्जः ब्राह्मणे स्वमृतकं हितं तेन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्रो ततोद्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणः समेत्या यमो राजा प्रभिनापि पुनातुम जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः वोर्ध्वन्ति गातु भेषजं सन्नो अस्तद्विपदे शन्तदुष्पदे ओम शांति शांति शांतिः। प्राच्यान्ति च देवा ऋत्वजो मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तां प्रदेच्यान्ति च गृहाः पशवो मार्जयन्तां उदीत्यान्ति शापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति च यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजदानि हस्मान् स्वावेशोहनमेवोपवानः हृत्यन्यूनं प्रदधन्नो चतुस्वा सन्नयेत्वपदे चुञ्चुष्पदे अमीवः वास्तोष्पदे विश्वरूपाण्याविशन्
सकासुसे वजेतिनः आपोचिट्टामजोपवस्थानवोर्जेतदातन महेरणाय चक्षुषे योपस्सुपदमोरदस्तस्य पादयते अनः उषतेरव मातरः तस्मा अरङ्गमामवोजश्चक्षजायुजन्वद आपो जनयदाचनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्गाचुं सोपयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటిగా సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసుకుని ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఎటువంటి విఘ్నములు ఏర్పడకూడదు అనేటువంటి సంకల్పంతో ఆ శ్రీహరి యొక్క సర్వసైన్యాధ్యక్షుడు నిత్యానపాయనుడు అయినటువంటి ఆ విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసి ఆ కలశంలోకి గంగా యమున గోదావరి కృష్ణవేణి సోన కావేరి మొదలైనటువంటి గొప్ప నదులను మంత్రపూతంగా ఆవాహన చేసి ఆ నదీ జలాలు ఆ యొక్క వరుణదేవుడి యొక్క నదులకు అధిపతి అయినటువంటి వరుణదేవుణ్ణి కూడా ఆ యొక్క కలశంలో ఆవాహన చేసి అర్చనలు చేసి ఆ పుణ్యతీర్థంతో ఆ యొక్క ప్రాంతాన్ని ప్రోక్షణ గావించారు. దీనినే వైఖానస భగవచ్శాస్త్రమందు పుణ్యాహవాచనము అనేటువంటి ప్రక్రియగా తెలుపుతారు. ఈ యొక్క పుణ్యాహవాచనాన్ని పూర్తి చేసుకొని కళ్యాణ మండపాన్ని శుద్ధి చేసుకున్న తదుపరి ఈ యొక్క కర్మ అభ్యుదయం కొరకు ఏదైతే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నదో ఆ కళ్యాణ మహోత్సవం అభ్యుదయమైన సమున్నతమైన ఫలితాలని ఇవ్వడం కొరకు అంకురారోపణ అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు అర్చక స్వాములు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ యొక్క అంకురార్పణలో 5 దేవతలు బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, సోముడు అనేటువంటి 5 దేవతలని ఆ మట్టిపాలికలు 5 కూడా ఆవాహన చేసి నవధాన్యములు పుష్పములు కూడా ఈ యొక్క అంకురాలన్నమాట. అనంటే నవధాన్యములు అనగా నూతనంగా మొలకెత్తటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క ధాన్యాలని ఆ యొక్క పాలికలలో ఉంచి వేద మంత్రాలను జపిస్తూ వాటిని ప్రార్థన చేసి ఈ యొక్క కర్మ మొత్తం కూడా అభ్యుదయమైన చక్కని ఫలితాలని మాకు అందజేయాలి అని చెప్పి అంకురార్పణ దేవతలను ప్రార్థించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. తదుపరి స్వామివారికి రక్షాబంధనము కంకణ ధారణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుక ఆ యొక్క రక్షాబంధనాలలో సోముడు అనబడేటువంటి శేషుడు అనబడేటువంటి దేవుణ్ణి స్వామివారి యొక్క శయనపాన్పుగా నిత్యానపాయనుడిగా ఉండేటువంటి రక్షాసూత్రాలలో అధిదైవత అయినటువంటి శేషుణ్ణి ఆ యొక్క రక్షా కంకణాల్లో ఆరాధన చేసి అర్చించి ఆ తదుపరి స్వామివారికి విశేషంగా ఆరాధన చెలిపి ఆ యొక్క కంకణ ధారణ గావించేటువంటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతోంది. అర్చక స్వాములు యువకులు ఆ యొక్క శ్రీవారి యొక్క కైంకర్యాలను సశ్రద్ధగా చేస్తూ ఇటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వర్తిస్తున్నటువంటి దృశ్యాలను ఆ యొక్క శ్రీవారి తిరుమల క్షేత్రము స్వామివారి ఆలయం నుండి మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ అంకురార్పణ దేవతలకి మనం కూడా నమస్కారం చేసుకుందాం. దిశాం పతే నమస్యామి సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం అని చెప్పి అంకురాధిప దేవతలను ప్రార్థిస్తారట. అనంటే ఓ అధిదేవతలారా, అష్టదిక్పాలకుల్లారా, మేం చేస్తున్నటువంటి ఈ యొక్క కర్మ చక్కని శుభ ఫలితాలను ఇవ్వాలి, ఈ యొక్క కర్మ నిరంతరము కూడా మాకు మంచి ఫలితాలను ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాం. తదుపరి ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. నాగరాజమావాహయామి సాత్శీర్షమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః
సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిథి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివేషు చేతునః స్వస్తయే వాజురుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావత్ బృహస్వస్తయే స్వస్తి నో రుద్ర పార్థం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదతే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరక్షణే మహద్బోధం వాయసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభగుం శుభం. అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అదిగోండి ఆ యొక్క రక్షాసూత్రాలు, కంకణాలు, వాటి యందు స్వామివారి యొక్క నిత్యానపాయనుడైనటువంటి శేషుడు, అనంతుడు, సహస్రశీర్షుడు, నాగరాజు అని పిలువబడేటువంటి ఆయన యొక్క ముఖ్య పేర్లు ఏవైతే ఉన్నాయో, ఓ శేష, ఓ సహస్రశీర్ష, 1000 తలలు కలిగినటువంటి వాడా, ఓ అనంత, ఓ విశాలమైనటువంటి వాడా, ఓ యొక్క నాగరాజా, నాగములన్నిటికీ అధిపతి అయినటువంటి వాడా, ఈ రక్షాసూత్రముల యందు, ఈ యొక్క కంకణముల యందు ఆశ్రయమును పొందు అని చెప్పి ఆ రక్షాసూత్ర అధిదేవత అయినటువంటి ఆ నాగరాజుని అందులో ఆవాహన చేసి అర్చన చేసిన తదుపరి ఆ రక్షాసూత్రాలను స్వామివారికి ధరింపచేయటానికి పూర్వం ఆ యొక్క శ్రీవారి అర్చకులు ఆ స్వామివారు, ఆ మలయప్ప స్వామివారిని చూడండి, ఆయన యొక్క పుష్పమాలికలు కానీ, ఆ యొక్క వజ్ర వైడూర్యాది ఆభరణ ఖచ్చితమైనటువంటి ఆయన యొక్క దివ్యమంగళ మూర్తిని, ఆ మూర్తిని మనం ఎంతసేపు, ఎంత పులకింతగా మనం ఎంతసేపు చూసినా కూడా మనస్సు ఇంకా ఇంకా చూడాలనిపించేటువంటి సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ అని చెప్పి అన్నంగరాచార్యులు వారు సుప్రభాతంలో చెప్పినట్టుగా సదానుభవనే, నిరంతరం కూడా ఆ యొక్క స్వామివారిని చూస్తూనే ఉన్నంట, సదా అనుభవిస్తూ ఉన్నాం ఆయన యొక్క రూపాన్ని. కానీ నవానుభావ్యౌ, కొత్త కొత్త అనుభూతులే వస్తాయిట. నూతనమైనటువంటి అనుభూతిని ఆ యొక్క స్వామి ఇవ్వగలడు గనకనే నిరంతరం ఎన్నిసార్లు అనేక మార్లు ప్రతి నిత్యము మధ్యాహ్నం 12 గంటలు అవ్వంగానే ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఆ యొక్క మలయప్ప స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి నిత్యము కూడా మనం చూస్తూ ఉన్నప్పటికీ నవానుభావ్యౌ, కొత్త అనుభూతి మనకి లభిస్తూనే ఉంటుంది. అటువంటి స్వామి ఆయన, అటువంటి రూపం ఆయనది. అత్ర్యాది సప్తఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమన్నారు. ఆ యొక్క అందుకే సప్త ఋషులు, బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి ఆయన్ని ప్రార్థిస్తారట. ఆ యొక్క కంకణ ధారణ, వేద మంత్రోచ్చారణ నడుమ అత్యంత వైభవంగా శ్రీవారి అర్చకులు ఆ యొక్క కంకణ ధారణ స్వామివారికి నిర్వహిస్తూ ఉన్నారు. విష్ణుర్మాం రక్షతు చక్రవూర్ధ్వం ధనుఃపూర్వమని చెప్పి విశేషమైనటువంటి మంత్ర పఠనం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క మంత్ర పఠన పురస్సరంగా స్వామివారికి రక్షాబంధనం జరిగినటువంటి ఈ శుభతరుణంలో మనం మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుందాం, ధ్యానిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఆ యొక్క స్వామివారికి ఈ యొక్క రక్షాసూత్ర ధారణ జరిగిన పిదప ఇప్పుడు అమ్మవార్లకు కూడా ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ఆ యొక్క కన్యాదాతగా అన్నమాచార్య వంశస్థులు మనందరి తరపున కన్యాదాతగా ఉండి ఆ యొక్క అమ్మవార్లని కన్యాదానం చేయబోయడానికి పూర్వం
ఈ యొక్క రక్షాబంధనము కంకణ ధారణ గావిస్తూ ఉన్నారు. దానికి పూర్వం అమ్మవారిని అర్చిస్తూ ఉన్నారు. అర్ఘ్యపాద్య ఆచమనాది ఉపచార సమర్పణ అర్చక స్వాముల వారు శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్య ఆచమనాది కైంకర్యాన్ని సశ్రద్ధగా శాస్త్రీయంగా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మవారికి కూడా వామహస్తానికి యొక్క రక్షాబంధన ధారణ గావిస్తూ ఉన్నారు. మనందరం ఈ సందర్భంలో స్వామివారిని అమ్మవారిని ప్రార్థిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆ యొక్క లక్ష్మీరమణుడైనటువంటి ఆ యొక్క స్వామివారిని ధ్యానిస్తూ ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని మనం తిలకిద్దాం. భక్త మహాశైలారా, కళ్యాణము అనంటేనే సకల శుభాలని చేకూర్చేటువంటి ఒక గొప్ప శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఒక గొప్ప కైంకర్యం. ఈ యొక్క కైంకర్యంలో ఆ అమ్మవార్లని స్వామివారికి కన్యాదానం చేస్తే ఆ ప్రకృతి పురుష సంబంధమైనటువంటి అంతర్లీనమైనటువంటి పరమాత్మ యొక్క తత్వం, తస్య భావస్తత్వం, తస్య పరబ్రహ్మణ పరమపురుషస్య నారాయణస్య భావ ఏవ తత్వమని చెప్పి శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఆ యొక్క ప్రకృతి పురుషుల ఐక్యత ఏదైతే ఈ యొక్క స్వామిలో నేను అంతర్భాగమై ఉన్నాను, ఆయన యొక్క శేషుణ్ణి నేను, ఆయన ఏది చెబితే ఆయన యొక్క తత్వాన్ని అవగతం చేసుకోవడం కోసం, ఆయన యొక్క కైంకర్యాలు చేయడం కోసం, ఆయనతో నేను చక్కగా రమించుట కోసం ఈ యొక్క భూమిపై ఈ యొక్క శరీరం నాకు సంప్రాప్తిచ్చింది అనేటువంటి అంతర్లీన తత్వాన్ని అవగతం చేసుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మనం తిలకించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు స్వామివార్లకి అమ్మవార్లకి రక్షాసూత్ర ధారణ జరిగిన పిదప ఈ యొక్క కైంకర్యాన్ని చక్కగా నిర్వర్తించేటువంటి అర్చక స్వామికి కూడా రక్షాసూత్ర ధారణ జరుగుతుంది. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపనము అనేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి స్వామివారికి వస్త్రాల సమర్పణ, కన్యాదానము, చక్కగా మాంగళ్య పూజ, ధారణ మొదలైనటువంటి కార్యక్రమాలు వరుస క్రమంలో ఇప్పుడు మనం వీక్షించబోతూ ఉన్నాం. ఆ యొక్క తలంబ్రాల పర్యంతం కూడా జరిగేటువంటి నిత్యము ఆ స్వామివారికి జరిగే ఈ అత్యున్నతమైన ఉత్తమమైన ఈ యొక్క కైంకర్యాన్ని వీక్షిద్దాం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణాలు మనం పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఆకారకర్మ కరిష్యే ఏతోన్మృగ్నాళికం ప్రోక్ష ఏతోన్వింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వా మమక్తో ఇంద్రశుద్ధో నాగశుద్ధాభినూతిమిః మయి దేవాంద్రవణమాయ జంతా మయి ఆశీరస్తు మయి దేవహూతిః తై వ్యాహోతా రావంత పూర్వేరిష్టాస్యామ తనువా సుమేరాః ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతో శివానస్సంతు ప్రథమే తన్నో శాతా ప్రథమే దోకశాత పోదక్షతనేన సౌమ్యాకృణత్వకుంభృతన होतभिगुंसते तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि द्विजो न प्रचोदयात् स्थण्डिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि रेखा गायत्र्याः प्रोक्ष तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि द्विजो न प्रचोदयात् जातवेदोऽग्निं गृहीत्वा जातवेदो भुवनस्य रेतो अग्निमस्वस्तादहव्यगुं समी गर्भाजनेन्योमजोभूः कृतप्रदेको कृतयोनिरग्ने कृतसमिज्ञो कृतमस्यान्नं कृतपुरुषस्वासरितो ब्रुवन् कृतं ब्रुवन् सरिजाजक्तदेवान् आजुर्दाग्ने हविजोजुषाणो कृतप्रदेको कृतयोनिरेति तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् वृथिमतः वेन आवह स बुद्ध्या उपमास्कविष्ट सतस्तजोनिमतस्तविवः ओं ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो देनकं सोमोर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सवेयं पितस्त्रवणं यो ददातु तस्मै ओं सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनम् ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः स्तोदयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि
ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्तयत्वन्नाकस्य पृष्ठे यजमानो ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्तयत्वन्नाकस्य पृष्ठे यजमानो सप्तर्षीणागं सुकृतां यत्रलोक तत्रैव यज्ञं यजमानं च देहि ओम प्रोक्ष पात्रादाधावमादाज प्रोक्षण पवित्रेस्तो वैष्णव्यस्तो यज्ञेस्तो वाजपूतेस्तो विष्णु मनसा पूतेस्तो यज्ञस्य भावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोसि दक्षिणतो विष्णोस्तोपोसि उत्तरतो विष्णोस्तोपोसि प्राच्यां विष्णोस्तोपोसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि च मनवाचं यच्च सोम प्रणेष्यामि च मनवाचं यच्च प्रणयज्ञं देवता वर्तयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्रलोक तत्रैव यज्ञं यजमानं च देहि ओम प्रोक्ष प्रोक्षमावाहयामि भोगो जिनत्कुसमो जिनत्कु सव्यशन्तान्दुष पात्राणि देव यज्ञायै सव्यशन्तान्दुष पात्राणि देव यज्ञायै दक्षिणमननो ब्राह्मणेन तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि ब्रह्माणमावाहयामि वशुनावाहयामि मृदानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापते दुष्टनिर्वपामि इंद्राय दुष्टनिर्वपामि अग्ने दुष्टनिर्वपामि सोमाय दुष्टनिर्वपामि अग्ने दुष्टनिर्वपामि सोमाय दुष्टनिर्वपामि अग्नि सोमाभ्याकुष्टनिर्वपामि प्रजापतये दुष्टनिर्वपामि ब्रह्मणे दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि मरुभ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवे दुष्टनिर्वपामि बृहस्पतये दुष्टनिर्वपामि मित्राय दुष्टनिर्वपामि वरुणाय दुष्टनिर्वपामि आदित्येभ्यो दुष्टनिर्वपामि अश्वभ्यः दुष्टनिर्वपामि पूष्णे दुष्टनिर्वपामि कक्षाय दुष्टनिर्वपामि कक्षदेवता सोमाय दुष्टनिर्वपामि औपासयज्ञाय दुष्टनिर्वपामि यज्ञविश्वेभ्यो देवेभ्यो दुष्टनिर्वपामि सर्वदेवेभ्यो दुष्टनिर्वपामि आद्यन्तु प्रतिष्ठयामि चरन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समितसि स्वाहा अपरतुणमसि वारुणमसि अन्तरितकं रक्ष अंतरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधयः चक्पति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आध्य चरुभिः राजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजनाप्रवे नमः विचर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभा ब्रह्मन् सोमुद्गमादास्मा दस्मात् समेतयस्वाहा आगार मुहूर्तोस्तु परिधि स्पृष्ट्वा वाजब्जादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासयज्ञाय स्वाहा यज्ञविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा
चरुन् सावित्रा गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविध प्रासामीः प्राणानायम्यास्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् उपासनाख्यौ मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालोपर्यासे कर्मपर्यासे न्यूनातिरिक्त सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवष्टोऽहं घोष्ये अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसविधप्रसुव ॐ मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रैधानतदेपदं समूढमस्यमाकुं श्रेय स्वाहा त्रेण पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्कतयतो व्रतानि विस्पसे इन्द्रस्य युज्यस्तका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुराजदग्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शुभ स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविध प्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి
చేసుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే हेमाच्छादं स्फटिकचूर्णं विद्युडोत्पत्तिपाचं दिव्यानादं कुशलपरिषत्केददन्तण्डपाणिं वेदारावं रुरमयमहं वाहनं दोष्कदुष्कं बिम्बेजन्तं विकनसमहं प्राप्तवन्तं भजामि। अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजुलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटि ब्रह्माण्डानाम्येकतमे पृथिव्यप्तेजो वायुव्राकाश अहंकार महतो व्यक्ताख्य सप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताश्च दिग्गजो प्रविदिट्टिदानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां मूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक बहर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधोभागे महानालायमानस्य फणिराजश्चेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरेकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिशुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनरक्षोवते चिन्तमते गन्धवत्तलगावते जशावते त्वष्टदेवपुरे विराजते इन्द्राग्नियमनिरुतवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवनेक्षुरासर्पिर्ददिक्षेरशुद्धोदकाख्य सप्तार्न परिवृते जम्बोप्लक्षकुचक्रौञ्च शाकशान् विपुष्कराख्य सत्त्वद्वेपद्वेपिते माहेन्द्रमलयमदृक्षदिन्द्यमार्यात्राख्य सप्तकुलपर्वत विराजिते वार्धकं पुरुष हरीलावृत भद्रास्वकेतुमाला हिरण्यकरमणककुरवर्षाख्यलमवृषाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार पञ्चाशत्कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः प्रार्धेद्विमन ब्रह्मणोद्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे यजन्मनि च एतक्षरपर्यन्तं बाल्य यौवन कौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भे भागलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमने तत्र कश्यपादिभिः कोटिचातुर्लक्षप्राणेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण
వికనసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాజనస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానసభవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య పంచవిధవ్యోహ ప్రవర్తమానస్య పరతద్విభవ్యోహంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాతివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ రుగ్యశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యోన ఔప్నమ ఔర్వవేదల పంచానుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణే త్వం దాస్యామి. రుగ్యశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాత్సవావత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణే త్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి ఉష్టవేదుభ్యం బ్రహ్మలోక చకేశయేత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ పుష్పంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. వేదవేద్యుడైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే క్రమంలో స్వామివారికి జరుగుతున్నటువంటి కన్యాదానాన్ని ఇప్పుడు మనం వీక్షించాం. భక్త మహాశైలారా, శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అత్యంత విశిష్టమైనటువంటి ఘట్టం ఏది అన్నట్లయితే కన్యాదానమే. మహాసంకల్పాన్ని అర్చక స్వాములు నిర్వర్తించారు. ఏమంటున్నారు? అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే. అనేక కోట్ల బ్రహ్మాండాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాలపుంతలు, సూర్యుడు, దాని చుట్టూ ఒక భూమి,
అనేక గ్రహాలు ఎలాగైతే సంచరిస్తూ ఉన్నాయో అలాంటి పాలపుంతలు అనేక కోట్లు ఉన్నాయిట. అటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆ స్వామి అధిపతిట. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామికి ఈ యొక్క మహాసంకల్ప పురస్సరంగా మనము ఏ రోజు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈనాడు ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నాం. ఆ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ వివాహ మహోత్సవంలో జరిగేటువంటి ఈ యొక్క పరిపూర్ణ కన్యాదాన ఫలితాన్ని మనం పొందాలి అని చెప్పి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టో మాతిరాత్ర వాజపేయ శాంతపన పౌండరీకాశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం అని సంకల్పించారు. ఒక అశ్వమేధ యాగం చేయాలన్నా, పౌండరీకం అనేటువంటి యాగం చేయాలన్నా, అలాంటి యాగాలను నిర్వర్తించాలంటే మనిషి పాటించాల్సినటువంటి ఏ నియమాలైతే ఉన్నాయో ఈ యొక్క కలియుగ మానవుడు ఒక్కపూట ఉపవాసం చేయటానికి కష్టపడుతున్న తరుణంలో అశ్వమేధం వంటి యాగాలు నిర్వర్తించేటువంటి ఫలితాన్ని మానవుడు ఎలా పొందగలడు అనంటే ఇటువంటి తిరుమల శ్రీవారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ అమ్మవార్ల వైపు ఉండి యొక్క మహాసంకల్ప పురస్సరంగా వేద మంత్రోచ్చారణ నడుమ ఆ యొక్క శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారికి కన్యాదానం చేసే కన్యాదాతలుగా మనం ఎప్పుడైతే మనల్ని మనం భావించుకొని యొక్క సంకల్ప పురస్సరంగా తోయధారా పురస్సరం ఈ యొక్క నీటిని ఆ స్వామివారి చేతికి ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతే అనేటువంటి తత్వంతో మనస్ఫూర్తిగా ఎవరైతే ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వర్తించుకుంటారో వారికి ఈ శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం ఏదైతే సూర్యమండలం తెలై సూర్యమండల పర్యంతం అన్నారు. ఈ యొక్క నువ్వుల వరస సూర్యమండలం వరకు నువ్వుల్ని పోగుగా పెట్టుకుంటూ పోయి ఎన్ని కోటాను కోట్ల నువ్వులు అవుతాయో తెలీదు. కొన్ని లక్ష సంవత్సరాలకు ఒక నువ్వు తీసి పక్కన పెడితే అలా ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు అవుతాయో అన్ని రోజుల పాటు ఆ యొక్క శ్రీహరి లోకంలో ఆ వైకుంఠమందు స్థిర నివాసం మనకి కలగాలి అని చెప్పి ఎంత పెద్ద కోరికనో మనం ఇక్కడ కోరుకుంటున్నాం. అంత కోరికని తీర్చగలిగేటువంటి అపురూపమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి శక్తి కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన సంకల్పానికి ఏ ఇతర విషయాలకి లేనంత ఈ యొక్క గొప్ప ఫలితాలని యొక్క కన్యాదానం వద్ద మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఆ తదుపరి మాంగళ్య పూజా కార్యక్రమం సమస్త స్త్రీలందరికీ కూడా స్త్రీరాం జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థమనేటువంటి సంకల్పంతో ఆ యొక్క మాంగళ్యములకు శ్రీసూక్తముతో పూజలు నిర్వర్తించి అర్చక స్వాములు అర్ఘ్యపాద్య ఆచమన పుష్పగంధాది ఉపచారములన్నీ కూడా సమర్పించి శ్రీసూక్త మంత్రాలతో ఆ యొక్క మాంగళ్యములను అభిమంత్రించి మరి చక్కగా ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రజో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రి అని చెప్పి వైఖానస కల్పసూత్రమందు ప్రకటించబడ్డటువంటి మాంగళ్య ధారణ మంత్రాన్ని పఠిస్తూ ఈ యొక్క మాంగళ్యాలని స్వామివారు అమ్మవార్లకు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి అపురూప దృశ్యాలని ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షించబోతూ ఉన్నాం. భక్త మహాశైలారా, ఆ మాంగళ్యములకు చూడండి చక్కగా చక్కని పుష్పాలతో అర్చనా కైంకర్యాలు అర్చక స్వాముల వారు యువకులు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తదుపరి ఆ యొక్క మంగళసూత్రములను అమ్మవార్లకు స్వామివారి యొక్క చేతికి తాకించి చక్కగా అమ్మవార్లకి ధరింపచేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. మనమందరం కూడా ఆ యొక్క శ్రీవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణాలు పొందేందుకు ఆ స్వామివారిని ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.
प्रजापतिः सोमगुं राजानमुसृजताम् तन्त्रजो वेदान्वसृज्यन्ताम् तान् हस्ते कुरुता अतः सीता सावित्रीं श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। प्रजापतिः सोमगुं राजानमुसृजताम् तन्त्रजो वेदान्वसृज्यन्ताम् तान् हस्ते कुरुता अतः सीता सावित्रीं भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। माङ्गल्यधारणमुहूर्तत्वमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। प्रधान होमं कृष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदेवप्रसुभा ममे वरुणस्वदेव वन्द्याच मुडया त्वाममस्सुराजगे स्वाहा तत्त्वाजामि ब्रह्मणो वन्दमान सदाजा आस्ते यजमानो हविर्भिः अहेडमानवरपोद्रसकं समानाय प्रमोषे स्वाहा त्वग्नाग्नेवरणस्य विद्वान् देवसेडो वजाच ज्येष्ठाः यदष्टावनिमितमसोऽस जानो विश्वान् वैशागुंसे प्रमद्यस्म स्वाहा सत्वन्नो अग्ने वमोपभवते न्यदिष्टव्यचावदव्यष्टौ अपजक्ष्मणव्रेडकं सुभयानय दुस्वाहा त्वमग्नेयासन्यजासन् गितः अजासन् हव्यमोषे जानो देवेशगुस्वाहा सत्यं जस्वाहा जित्तस्वाहा कोदं जस्वाहा कोदिस्वाहा विज्ञानं जस्वा विज्ञातं जस्वाहा मनस्वाहा परे तत्वाहा पूर्णमादत्तत्वां भूस्वाहा भूस्वाहा ओं भूर्भवत्स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदवदप्रासावेः प्राणानायम्यास्यां त्वदिदं श्री श्रीनिवादत्वामिनः वैवाहिकोचकन्माङ्गोपासनाख्यौ लाजहोमं कृष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा इमान् लाजानमित्यभिगार्या इमां लाजानावपामि समृद्धकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमञ्जदा यन्नाद्रुवब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातजो मम स्वाहा
इमां लाजानावपामि समृद्धकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमञ्जनां यन्नाद्रवप्रोदयज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमञ्जनां यन्नाद्रवप्रोदयज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवत्स्वाहा ओं सुवत्स्वाहा ओं भूर्भुवस्सु वस्वाहा अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामेः प्राणानां यास्यां सुपतिरौ श्री श्रीनिवासस्वामिनः वैवाग्योत्सकन्मार्गम् औपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादविष्णोहं घोष्ये अतितेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुमा त्वं मदो देवावन्दनो यदा विट्टर्वचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्वचक्रमे त्रयधानतदेवदं समोढवस्य भागुं श्रेयः स्वाहा त्रेण पदावचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोकर्मान् विस्करेदो वृदान् विस्पसे इन्द्रस्य जड्जसका स्वाहा तद्विष्णोः परमं पदकं ददा पृच्छन्त शौर्यः दिवे पदक्षुरादग्गुस्वाहा तद्विप्रासो पञ्चमोजा कृपाकुं तस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ओं भू स्वाहा ओं भवत्वाहा ओं सुवत्वाहा ओं भोर्भवत्सुवत्वाहा अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामेः प्राणानां अस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवागोत्सकन्मार्गमुपासनाख्यो उपरिट्टादन्तो होमं करिष्ये अतिदेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुमा यदत्सकर्मणात्मनेरितं जद्वान्यो न भयाकरम् अग्निस्तत्पुत्रकद्वद्वान् संप्रवक्तुसुखदं करोतु स्वाहा अग्नये सुतवृतामुदीनाङ्गामानाकुन्तमत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादित्यकं सर्वत्रैवानादित्यं दैवतममुष्मै स्वाहा अग्नेये सुष्टवृतये स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्मात्माभूदग्निस्तत्पुनरागः जातवेदावचुषणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे तुमायमाचक्रादित्यमक्षो स्वाहा इष्टेभ्यो स्वाहा वचननिष्टेभ्यो स्वाहा वेदृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा तौरात्यै स्वाहा दैवीभ्यो स्वाहा तनूभ्यो स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा यदोषेदसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य देवमृत्योर्ममाहि स्वाहा सोमस्य देव चित्तमे पाहि स्वाहा वाजोर्दिमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोदे मे बुद्धिमे पाहि स्वाहा सप्तदयज्ञे समदे सप्तदिप्मा सप्तऋषिके सप्तधाम प्रियाणि सप्तहोत्मा तत्पदात्मा चिन्तयत्वयोनिर्राट्पणस्मा कृते न स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा दौर्भक्तः स्वाहा अग्निर्जैनं वेदिर्जैनं जोर्जैनं पृथ्वी जैर्नं मोषद्वस्कत्रजैवजैर्नः स्वाहा ऋतदान विद्वानट्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो दोषसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदं प्रासामेः प्राणानाम्य अवागदेवताभ्यो निमिदास्कृतास्थानप्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पश्चिमदः परिजमपनया सुरदः परिजमपनया तरदः परिजनपया सर्वान् परिजमोह्य गन्धिं विसृज्य आप्याप्रोक्ष्य आप्यायन्तामिति ज्योति आप्यायन्तामापवोषतयो मृदां पृषुष्पततो नो विट्टिमेन यस्वाहा शुद्ध्यन्तान् देवसदनकं शुद्ध्यन्तान् देवसदनं भूतिस्वादे
भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतजोर्भूतिः आदत्तः सोमो नमः प्रजाजुषं जमदग्ने कच्छपश्चत्रजाजुषं यद्धेवानान्द्रजाजुषं तन्मेऽस्तत्रजाजुषं दीर्घायुत्वाज बलाज सदाज सदन्तवट्टझेत्रजाजुषं आभोतिट्टामजोपवस्थानवोर्जेददातन महेरणाजक्तझे यो वत्तमदमोरदस्तस्य वाजगदेनः उषदेरव मातरः तस्मा अरङ्गमाम भोजस्यक्षजाजुषन्वद आपो जनयदाचनः मंत्रहेणं क्रियाहेणं भक्तिहेणं कृदासनात् कृतन्तु मया देवा परो बोनस्वदस्तु वै प्रायश्चित्तानि शेषाणि होमकर्माण्यवान् वै तानि शेषाणि शेषेण श्रीकृष्णास्मरणं वदं कायेन वाचा मनसेन्द्रिय वा बुद्धात्मना वा प्रकृते समावात् करोमि यद्दत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि क्षमणार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु శ్రీవారి యొక్క కళ్యాణ కైంకర్యంలో ప్రధాన ప్రవేశ లాజహోమ అంతహోమ కార్యక్రమాలు అర్చక స్వాములు ముగించుకున్నారు. లాజహోమము ఇమాం లాజా నావపామి సమృద్ధికరణాన్మమ అని చెప్పి అమ్మవార్లు ఆ స్వామివారి యొక్క క్షేమం కొరకు చేసేటువంటి కార్యక్రమాన్ని లాజహోమ కార్యక్రమం అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు వారాణామాయిరం ఆ యొక్క చక్కని వినోద కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క వారాణామాయిరం అయిన తరువాత స్వామివారు అమ్మవార్ల యొక్క మాలమార్పిడి కార్యక్రమం కూడా వైభవంగా అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఆ తదుపరి తలంబ్రాల కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ముగియబోతూ ఉంది. భక్త మహాశైలరా, స్వామివారి యొక్క మాల మార్పిడి కైంకర్యాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీవారికి సమర్పించినటువంటి ఆ యొక్క తిరుమాలను చక్కగా అమ్మవార్లు ఇరువురికి కూడా సమర్పణ గావించి తిరిగి స్వామివారికి సమర్పించేటువంటి యొక్క మాలమార్పిడి కైంకర్యము అనాదిగా తిరుమలలో సంప్రదాయంగా వస్తుంది. ఈ యొక్క మన క్షేత్రాలన్నింటిలో కూడా ఈ యొక్క మాలమార్పిడి కైంకర్య వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామివారికి చూడండి, శ్రీదేవి అమ్మవారికి స్వామివారికి సమర్పించినటువంటి పుష్పమాలికను చక్కగా అర్చక స్వాములు సమర్పించి తిరిగి ఆ స్వామివారికి ఆ యొక్క పుష్పమాలికని సమర్పించేటువంటి కైంకర్యం మాలమార్పిడి కైంకర్యం, మాలా పరివర్తనం ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నదో దాన్ని వీక్షిద్దాం. భక్తులారా, మనసా వాచ కర్మణ మన మనస్సుల యొక్క శ్రీవారి యొక్క ఆ మలయప్ప స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని మన మనస్సులో నిలుపుకొని ఆ యొక్క స్వామివారి యొక్క గోవింద గోవింద ఏడుకొండలవాడ శ్రీ వెంకటేశ గోవింద అనేటువంటి నామాలని మన యొక్క వాక్కులో పలుకుతూ మన యొక్క రెండు చేతులు పైకెత్తి మన శరీరంతో అంటే మన మనస్సులో స్వామివారి రూపాన్ని, మన వాక్కులో స్వామివారి యొక్క నామ జపాన్ని, మన శరీరంతో స్వామివారికి నమస్కరిస్తూ మనసా వాచా కర్మణ ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తామో అప్పుడు త్రికరణ శుద్ధిగా ఆ యొక్క స్వామివారి యొక్క ప్రార్థన మనం ఎప్పుడైతే గావించుకుంటామో అప్పుడు మనకి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇటువంటి కళ్యాణ
మహోత్సవాలను వీక్షించేటువంటి సందర్భంలో ఇంకా మనకి లభిస్తుంది. ఆ దేవేరులు ఇరువురు కూడా ఆ స్వామివారి పక్కనే చేరి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆ స్వామివారిని ఆ మనస్ఫూర్తిగా వీక్షిద్దాం. ఈ యొక్క తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిస్తూ తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెరబిరుదు మగని కంటే